ఇక్కడ ఈ బోర్డులో ఉన్న అష్టకం నమామీశ్వరం సచ్చిదానందరూపం లసత్కుండలం గోకులే భ్రజమానం యశోదాభియోలు కలాబ్ధావమానం పరామృష్టమత్యంత తతదృత్య గోప్యాం. మనం ఎంతవరకు చదువుకున్నాం? నమామీశ్వరం సచ్చిదానంద రూపం లసత్ కుండలం వరకు చదువుకున్నాం. ఒక్కొక్క శబ్దానికి తెలుసుకున్నాం. లసత్ కుండలం అంటే మనకు తెలిసింది, మళ్ళీ రిపీట్కి వెళ్ళకూడదు. మళ్ళీ ఇది వెళ్తే మళ్ళీ ఈరోజు పట్టేస్తుంది మళ్ళీ. లసత్ కుండలం గోకులే భ్రాజమానం, ఈ శబ్దానికి ప్రారంభిద్దాం. గోకులే ఇది పరివార విశేషం. ముందుదేంటి? నమామీశ్వరం సచ్చిదానంద విగ్రహం, ఇది తత్వ విశేషం. భగవంతుడు ఎవరు? తర్వాత సచ్చిదానంద రూపం లసత్ కుండలం రూప విశేషం. భగవంతుడు ఎవరు? భగవంతుల రూపం ఏంటి తెలుసుకున్నాం. గోకులే భ్రాజమానం, భగవంతులకు పరివారం ఎవరు? పరివారం అంటే ఏంటి తెలుసా? ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ ఎవరు? ఫ్యామిలీతో భ్రాజమానం అంటే ఉన్నారు, ఎవరితో ఉన్నారు? విరాజిస్తున్నారు. భ్రాజమానం అంటే విరాజిస్తున్నారు, ఎవరితో విరాజిస్తున్నారు? పరివార విశేషం. కృష్ణుడు ఎవరితో విరాజిస్తున్నారు? ఎవరితో ఉంటారు? ఎవరితో ఉంటారు? గోకులే భ్రాజమానం. గోకులే అంటే ఏంటి? మన కృష్ణుడి పేరు కూడా గోకులానంద్ తెలుసా? ఈ కృష్ణుడి పేరు ఏంటి? గోకులానంద్. గోకులాన్ని చూసి ఆనందపడతారట, అందుకే గోకులానంద్ అన్నారు. గోకులే అంటే అనేక గోవంశం. గోవులు ఎక్కడ ఉంటాయో అక్కడ కృష్ణుడు ఉంటారట. ఆ గోవంశం దగ్గర గోకులంలోని, కులం అంటే అసెంబుల్డ్, తెలుగులో సామగ్రి, సమూహికం. గోవుల తాలూకా సామూహికంలోని భ్రాజమానం శబ్దం చూసారా? మన ఊరిని తిప్పేస్తున్నాం గోకులే భ్రాజమానం. ఏంటి భ్రాజమానం? గోకులే భ్రాజమానం. గోవుల తాలూకా సమావేశంలోని శ్రీకృష్ణుడు ఉన్నారు. ఇది పరివారం విశేషం. ఇదే పరివారం. భగవంతులకు ఫ్యామిలీ ఎవరు? భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్కదమ్ములు. ఇది కాదు. ఎక్కడ గోవులు ఉన్నాయో అదే భగవంతులకు ఫ్యామిలీ. సో కృష్ణుడి తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు చూసారా? వెనకాలకైతే తెలుస్తుంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు. సో ఇది గోకులే భ్రాజమానం, విరాజిస్తున్నారు. ఎక్కడ గోవులు ఉంటాయో ఖచ్చితంగా అక్కడ కృష్ణుడు ఖచ్చితంగా ఉంటారు. గోవులు లేపని చోట్ల కృష్ణుడు ఎప్పుడు, భగవంతుడు ఎప్పుడు ఉండరు. మరి వాస్తవంగా చెప్పాలంటే గోవులు ఎక్కడ లేవు అక్కడ ఆధ్యాత్మికం లేదు. ఆధ్యాత్మికం అంటే ఏంటి? మళ్ళీ క్వశ్చన్, ప్రశ్నని మళ్ళీ ఆధ్యాత్మిక వెళ్తే మళ్ళీ వేరే డెప్త్కి వెళ్ళిపోతాం. అసలు స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికంగా పవిత్రమైనది లేదు, ధర్మమే లేదు. ఇంకా చెప్పాలంటే గోవు ఎక్కడ లేదు, ధర్మము కాదు, పవిత్రం కాదు, ఆధ్యాత్మికం లేదు. ఎక్కడ గోవు ఉంటుందో అదే ధర్మము, అదే పవిత్రము. సర్వతీర్థమై 33 కోట్లు తీర్థాలు కూడాను అక్కడే ఉంటుంది, విరాజిస్తుంది. ఎక్కడైతే గోవు ఉంటుంది. కాశీకి వెళ్తాము, కాశీ క్షేత్రము, గంగా, యమున, సరస్వతి, ఒక్కొక్క క్షేత్రానికి దర్శనం చేసుకుంటాం, ఒక్కొక్క పుణ్యం వస్తుంది. ఎక్కడ గోవు ఉన్నదో సర్వతీర్థమై అన్ని తీర్థం, అక్కడ తీర్థం అంతా ఉన్నది. గోశాలకు వెళ్తే మీరు అన్ని భారతదేశంలోని అన్ని తీర్థాలకి వెళ్ళినట్టే. అన్ని తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చి 15 రోజులు, 20 రోజులు, 30 రోజులు అయ్యి వస్తారు. 30 నిమిషాల్లోనే అన్ని తీర్థాలు అయిపోతాయి. ఇంటి నుంచి బయలుదేరి ఇక్కడికి వస్తే 30 నిమిషాల్లోనే అన్ని తీర్థాల తాలూకా పవిత్రత, పుణ్యము తమరికి లభిస్తుంది. అటువంటి గోకులంలో, గోవుల తాలూకా సామూహికంలోని
భగవంతుడు విరాజిస్తున్నారు. మళ్ళీ దిగ్దర్శని టీకా సనాతన గోస్వామి గో అంటే ఏంటి? గోపికలు. ఒకటి గో అంటే ఆవు, ఇంకొకటి గో అంటే ఏంటి? గోకులు అంటే గోపికల తాలూకా సామూహికం. ఎక్కడైతే గోపికలందరూ సామూహికంగా ఉంటారో అక్కడ కృష్ణుని విరాజిస్తారు. గోపికలు అంటే భక్తులు, ప్రేమికులు. ఎక్కడ గోపికలు అంటే స్త్రీలు, ఆడవాళ్ళు కాదు. ఎక్కడ వారికి ప్రేమించిన వారు ఉంటారు అక్కడే కృష్ణుడు ఉంటారు. ఎక్కడ పూజ పునస్కారాలు, హోమము, యజ్ఞము, తపస్య, ధ్యానము, జ్ఞానము, కృష్ణుడు ఆ వైపు చూడరు. చేసుకోండి, మీకు చేసిన తగ్గట్టుగా బటన్ నొక్కేశారు. మీరు ఎంత చేస్తారో దాని తాలూకా మనం పని చేస్తాం, పనికి తగ్గట్టుగా శాలరీ ఇచ్చేది. 1 డే 2 డే 3 డే ఓవర్ టైం, దాని ప్రకారంగా మీరు శాలరీ తీసుకున్నారు. ఎంత పూజ చేశారో అంత తీసుకోండి, ఎంత ధ్యానం చేశారో. ఆ సిస్టమ్ అంతా అయిపోయింది, ఆటోమేటిక్ సిస్టమ్ అది. ఆ సాఫ్ట్వేర్ వేరే. కానీ ప్రేమ ఎక్కడున్నదో అక్కడ కృష్ణుడు ఉంటాడు. పూజ ఎక్కడ అవుతుందో, పునస్కారం ఎక్కడ అవుతుందో భగవంతుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ప్రేమికులు ఎక్కడ ఉన్నారో అక్కడ భ్రాజమానం విరాజిస్తారు. భగవంతుడి ప్రేమించిన వ్యక్తులకి దగ్గరే ఉంటారు. అయితే స్వామి పూజించిన వాళ్ళు ప్రేమికులు కాదా అని ప్రశ్న. మళ్ళీ యజ్ఞం చేసిన వాళ్ళు ప్రేమికులు కాదా? మనం ఎంతవరకు పూజించాము, ఎంత ప్రేమిస్తున్నాం భగవంతుడికి? పూజ వేరే, ప్రేమ వేరే. అయితే ప్రేమతో పూజించవచ్చు, పూజించి ప్రేమించడం అనేది చాలా కష్టం. యజ్ఞం చేయొచ్చు కానీ ప్రేమతో యజ్ఞం చేయాలి. అందుకే చెప్పేశారు, పత్రం పుష్పం ఫలం తోయం యోమేన భక్త ప్రయచ్చతి. పత్రమైన, పుష్పమైన, ఫలమైన ఏదైనా ప్రేమతో ఇస్తే తీసుకుంటా, అప్పుడు నేను తీసుకోను. ఆ వైపు చూడను. భగవంతుడికి ఏం లోటు ఉన్నది? సో గో అంటే ఏంటి? గోపికలు. గోపికలు అంటే ఏంటి? ఎవరైతే ప్రేమిస్తారో అక్కడ విరాజిస్తారు భగవంతుడు. మళ్ళీ గో అంటే ఏంటి? గోపాల బాలకులు. అద్భుతమైన టీకా, ఈ దిగ్దర్శిని టీకా అని సనాతన గోస్వామి రాశారు. ఈ టీకాని చదవకపోతే మనం ఎప్పుడు కూడాను ఈ అష్టకం తాలూకా అర్థం తెలుసుకోలేము. ఇంకో గో అంటే ఏంటి? గోపాల బాలకులు. గోపాల బాలకులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ కృష్ణుని విరాజిస్తారు. గోపాల బాలకులు మళ్ళీ ఎవరు? క్వశ్చన్ ఫ్రెండ్స్. మనకున్న ఫ్రెండ్స్ కాదు, బార్ ఫ్రెండ్స్, రెస్టారెంట్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ కాదు. కృష్ణుని తలకు ఫ్రెండ్స్ తలకు ప్రేమ. ఇది కూడా మళ్ళీ ప్రేమ. ఆ ఫ్రెండ్స్ కృష్ణునికి ఎంత ప్రేమిస్తున్నారు, అటువంటి ఫ్రెండ్స్ గోపాల బాలకులు. సో మళ్ళీ ఎక్కడైతే గోపాల బాలకులు సామూహికంగా ఉన్నారో అక్కడ భగవంతుడు విరాజిస్తున్నారు. మళ్ళీ ఇంకొకటి మీనింగ్ ఏంటి? గో అంటే ఇంద్రియాలు. తెలుసా? మన గోస్వామి అంటాం. గోస్వామి అంటే ఇంద్రియాలకి స్వామి. పూజ్యపాదులు మన గురుదేవుల పేరు తిదండి స్వామి భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజ్. గోస్వామి అంటే వాళ్ళ ఇంద్రియాలని జయించారు. ఇంద్రియాలకి స్వామి, ఇంద్రియాలకి దాసుడు కాదు. ఇంద్రియం ఏం చెప్తుంది అది వినకుండాను తనేం చెప్తున్నారో ఇంద్రియాలు వినాలి. ఎంతో తేడా ఉన్నది. ఎవరైతే ఇంద్రియాలని కంట్రోల్ చేశారో, కంట్రోల్ అంటే ఏంటి? నియంత్రిత చేసుకున్నారు. ఎవరు ఇంద్రియాలు నియంత్రిత ఉన్నారో అక్కడ విరాజమానం. ఎవరు ఇంద్రియాలు నియంత్రిత లేదో, కంట్రోల్ లేదో వాళ్ళు దగ్గర భగవంతుడు విరాజించాడు. సో అందుకే భగవంతుడు ఎక్కడో
భ్రాజమానం ఎక్కడ విరాజిస్తారు? ఎవరు ఇంద్రియాలని నియంత్రించుకుంటారు అటువంటివి. ఎవరు ఇంద్రియాలు ఇది తప్పు అని తెలుసుడన తప్పు చేస్తాం, ఇది పాపం అని తెలుసుడన పాపం చేస్తాం, ఇది తింటే తప్పు, ఈ పని చేస్తే తప్పు అని అయినా కూడా మనం ఆ తప్పు చేస్తాం. సో ఎందుకు? ఇంద్రియాలు సెన్స్ గ్రాటిఫికేషన్, కేవలం సెన్స్ ఎంజాయ్మెంట్ గురించి. అది విడిచిపెట్టేసి భగవంతుడి ఎంజాయ్మెంట్ గురించి మనం ఒకలా ప్రారంభించామనుకోండి, ఎప్పుడైతే మనం ప్రయత్నించామనుకోండి, ఆటోమేటిక్గా ఇంద్రియాలు కంట్రోల్ అయిపోతాయి. కళ్ళు మూసుకొని ముక్కు మూసుకొని కూర్చుంటే ఇంద్రియాలు కంట్రోల్ అవ్వు. చాలామంది కళ్ళు మూసుకొని గంటలు సేపు కూర్చుంటారు. ఏ ఇంద్రియాలు కంట్రోల్ అవ్వు. ఎప్పుడు కంట్రోల్ అవుతుంది? ఎప్పుడు తత్సుఖ సుఖిత్వం. ఎప్పుడైతే భగవంతుడి సుఖం గురించి మనం ఆలోచిస్తామో ఆటోమేటిక్ మన ఇంద్రియాలన్నీ కంట్రోల్ అయిపోతుంది. అప్పుడు భగవంతుడు ఎక్కడ భ్రాజమానం? హృదయంలో. ఎప్పుడైతే ఇంద్రియాలన్నీ కంట్రోల్ అవుతుందో అప్పుడు అటువంటి హృదయంలోని భగవంతుడు విరాజిస్తారు. సో 4 మీనింగ్ గోకులే. ఒకటేంటి? గోవు, ఆవు. రెండోది గోపాల బాలకులు. మూడోది గోపికలు. నాలుగోది ఇంద్రియాల్ని నియంత్రించిన హృదయం దగ్గర భగవంతుడు భ్రాజమానం. గోకులే భ్రాజమానం. 4 మీనింగ్ చెప్పున్నారు. గోకులే భ్రాజమానం. సో భగవంతుడు ఈ విధానంగా విరాజిస్తారు. ఈ గోకుల పట్లని విరాజిస్తూ ముందు ఈ గోకుల పట్నం లేక ఉండేదేంటి? ఉండేది. కానీ కృష్ణుడు ఎప్పుడైతే భ్రాజమానం వచ్చారో, ఎక్కడి నుంచి? గోలోకం నుంచి ఈ గోకుల పట్నంకి వచ్చారో అప్పుడు ఇది ఇంకా అద్భుతంగా విరాజించింది. సో ఎప్పుడైతే గోకుల పట్నంలో కృష్ణుడు గోలోకం నుంచి ఇక్కడికి భ్రాజమానం అయ్యారో అది ఇంకా ఫేమస్ అయిపోయింది. కాకపోతే గోకులపట్నం బృందావనం ఎవరికి తెలుసు? బృందావనంలో ఎందుకు ఫేమస్ అంటే కృష్ణుడు ఆవిర్భావం అయ్యారు కాబట్టి. మీరు ఎప్పుడైనా ఫేమస్ అవ్వాలంటే ప్రతిష్ట, సన్మానము, తేజోమయము, మీరు ధర్మంగా ఉండాలంటే ఖచ్చితంగా మీ హృదయాన్ని భగవంతుడు విరాజించాలి. లేదంటే 5 సంవత్సరాలే ప్రతిష్ట, ఏ పోస్ట్ వచ్చినా కూడా. కానీ ఎప్పుడైతే మీరు భగవంతుడు మీ హృదయంలో వచ్చేసారో ఖచ్చితంగాను మీరు ఫేమస్ అయిపోతారు, తేజోమయం అయిపోతారు. మరి ఎక్కడికి వెళ్ళినా మీకు సన్మానం ఏంటి? మీ తాలూకా తత్వం వేరే అయిపోతుంది ఎప్పుడైతే మీ హృదయాలన్నీ భగవంతుడు వచ్చేసారు. మీరు ఏ స్థానానికి వెళ్తే అది ధర్మం అయిపోతుంది. ఎక్కడికి వెళ్తే అక్కడ విఘ్నాలు నాశనం అయిపోతుంది. ఎవరు హృదయాలన్నీ భగవంతుడు ఉంటారు, భ్రాజమానం. సో అందుకే ఎప్పుడైతే మీ శరీరంలోని భగవంతుడు లేరో అప్పటి వరకు మీరు అపవిత్రమే, అధర్మమే, మీరు తేజోవంతం కారు. సో గోకులపట్నం ఉండేది కానీ ఎప్పుడైతే, అందుకే జయతి తేధికం జన్మనా వ్రజ శ్రయత ఇందిరా శాశ్వత జన్మనాధికం జయతాధికం. జయం ఎక్కువ అత్యధికంగా అయ్యింది ఎప్పుడు? జన్మనా బ్రజభూములను ఎప్పుడైతే జన్మించారు కృష్ణుడు, ఇది అత్యధికంగా జయం అయ్యింది. మీరు కూడా జయం అవ్వాలంటే, మీకు కూడా మీ జీవితం జయం అవ్వాలంటే, మీ పరివారం జయం అవ్వాలంటే, మీ సంసారం జయం అవ్వాలంటే ఏం చేయాలి? భ్రాజమానం. ఎవరు భ్రాజమానం? మీ హృదయంలోని భగవంతుడు విరాజిస్తే మీరు చేసిన పని, మీరు చేసిన ధర్మము, మీరు చేసిన సంసారము, మీరు చేసిన ఉద్యోగము, మీరు చేసిన వ్యాపారము అన్నీ ఏమవుతుంది? జయతి తేధికం, జయం అవుతుంది. లేదంటే జీవితం అంతా ప్రయత్నించండి, గాడిదలాగా కష్టపడండి, ఎప్పుడూ జయం పొందలేరు.
అర్జునుడు జయం ఎందుకు పొందారు? అక్కడ లేరు రథి, మహారథి, సర్వరథి, అన్నిటికంటే పెద్ద రథి ఎవరు? భీష్మ పితామహ. తాను ఉంటుండగాను ఎవరి ప్రపంచంలోని అతనికి ఓడించే శక్తి సమర్థత ఎవరికి లేదు. అయినా కూడా అర్జునుడికి ఎందుకు జయం వచ్చింది? ఎందుకంటే తన పక్షిన కృష్ణుడు ఉన్నారు కాబట్టి. అందుకే ఎప్పటివరకు మన జీవితంలోని, మన హృదయంలోని, మన మనసులోని, బుద్ధిలోని కృష్ణుడు రాలేదో అప్పటి వరకు మనకు జయం అవ్వదు. ఎవరికి వాస్తవంగా జయం కావాలంటే వారు హృదయంలోని కృష్ణుని విరాజమానం చేయాలి, విరాజించాలి. సో దీని తాలూకు మీనింగ్ గోకులే విరాజమానం. తర్వాత ఏంటి? పరామృష్టమత్యంత తతృత్య గోప్య. ఈ మీనింగ్తో మనం భగవంతుడికి తిప్పాలి. అప్పుడు దీపం తిప్పినప్పుడు మనకి ఆనందం, దాంతో ఉత్సాహం, ఉల్లాసం పెరుగుతుంది. అరే ఇటువంటి భగవంతుడికి నేను ఈరోజు దీపదానం చేస్తానా, దీపారాధన చేస్తానా అని చెప్పేసి. కాకపోతే ఊరికినే తిప్పేస్తే ఇలా తిప్పుతున్నాం అందరూ. యశోదాభ్యాలు. యశోద అంటే అందరికీ తెలుసు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ తాలూకా తల్లి యశోద. యశస్వి ఇది యశోద. ఎవరు యశస్విని ఇస్తారో చూడండి. శ్రీకృష్ణుడికి యశస్వి ఎవరిచ్చారు? కృష్ణుడు భక్తవత్సలుడు, భక్తర్జితత్వం, అహం భక్తాధీనం. ఈ తల్లకు యశస్వి ఎవరిచ్చారు? యశోద. యశోద భగవంతుడు కూడాను, భక్తులు భగవంతుడు కూడా యశం ఇస్తారు. అది యశోద. కృష్ణుడికి ఎంత యశస్వి ఇచ్చారు యశోద. అందుకే యశోద అని చెప్పి చెప్తున్నారు. యశోద అంటే తక్కువ మీనింగ్ కాదు. ఊరికనే యశోద అనేస్తున్నాం. యశస్వి అంటే తెలుసా ఏంటి? కీర్తి. కీర్తినిచ్చేవారు. భగవంతుడు కూడా కీర్తి ఇస్తున్నారు భక్తులు. ఆవిడ యశోద. యశోద అంటే ఏంటో ఒక స్త్రీ అనుకుంటున్నారేమో, అమ్మ అనుకుంటున్నారేమో. లేదు, పూర్ణ పురుషోత్తమ అఖిల బ్రహ్మాండ నాయక శ్రీకృష్ణ పరమాత్మ కూడా కీర్తి ఇచ్చారు ఈ యశోద. తనకి లాలించి పాలించి ఏ విధానంగానూ ప్రేమించి కట్టిపడేసారే, ఇది ఇంకా కీర్తి ఇచ్చారు. ఎవరైనా కట్టిపడేస్తే ఏమవుతుంది? కీర్తి తగ్గిపోతుంది. అరే నన్ను కట్టేసాడని. కానీ భగవంతుడి కట్టించడంతో భగవంతుడి తల కీర్తి పెరిగిపోయింది. ఇదే భగవతత్వం. సో యశోద అంటే కీర్తి ఇచ్చేవారు. మరి యశోదాభ్యాలు. యశోదాభ్యాలు అంటే యశోదాన్ని చూసి భయపడుతున్నారు అట. భయాలు అంటే ఏంటి? యశోదాభ్యాలు. యశోదాన్ని చూసి భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? ముందు బోర్డు కంప్లైంట్స్ ఉన్నాయి, ముందే పోలీస్ స్టేషన్లకు ఉన్నాయి. ఏమంటారు దానికి? ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు రెడ్ హ్యాండ్లోనే దొరికేది. సో ఎవరికి భయం ఉండదు? దొంగకు భయం ఉండదా? చౌరాగ్రగణ్యం పురుషం నమామి, చౌరాగ్రగణ్యం పురుషం నమామి. చౌర అగ్రగణ్యం, దొంగలోని అగ్రగణ్యం. ఈ దొంగ చేసి బోల్డ్ ఎఫ్ఐఆర్లు కంప్లైంట్స్ ఉన్నాయి, మళ్ళీ రెడ్ హ్యాండ్గా దొరికారు. అందుకే యశోదాన్ని చూసేసి భయపడుతున్నారు. అరే ఎవరు భ్రుకుటి కళ్ళుని ఎర్ర చేస్తే ప్రపంచం అంతా జరుస్తుంది. ఈ భూమండలాలు ఈ మొత్తం ప్రపంచం అంతా అల్లుకల్లోలు అయిపోతుంది. అటువంటి భగవంతుడు యశోదాని చూసేసి భయపడుతున్నారు. యశోదాభియా. తర్వాత ఏంటి? ధాబమానం. యశోదాభియా ఖళాబ్ధాబమానం. ఖళాబ్ధ అంటే ఏంటి?
అక్కడ ఉన్ని రోకలి అంటారా, రోకలి పైన కూర్చొని ఆస్వాదిస్తుంటారుగా, ఆస్వాదిస్తూ ఇంకెవరికి ఇస్తున్నారు? కోతులకి ఇస్తున్నారు. ఎప్పుడైతే మన పూజారి చూసారా కటన్ తీస్తారు ఆరతికి, యశోదామ్మ అలా కటన్ తీశారు ఆ రూముకి, చూసేప్పటికి ఇతను ఆరోగిస్తున్నారు. ఎప్పుడైతే యశోదాకు చూసేశారో ఒకటేసారి భయపడి ఏం చేశారు? ధాబమానం జంప్ చేసేసి ధావమానం అంటే పరిగెడుతున్నారు. అరే చూడండి, భగవంతుడి తాలూకు తత్వం ఇక్కడ, భగవంతు తత్వం ఎక్కడ ఉన్నది? భయపడడం జీవితంలో లేదు భగవంతుడికి. భయమేవచ, భయం కూడాను, భయం ఏ భగవంతుని చూసి భయపడతాదో ఆ భయం కూడాను ఈరోజు భగవంతుడు భయపడుతున్నారు. ఎటువంటి భగవంతుడు భక్తుల గురించి ఏమి చేయరు, భక్తుల గురించి భగవంతుడు భయపడుతున్నారు. భయపడి ఏం చేస్తున్నారు? ధాబమానం, భగవంతుడు పరిగెట్టడం యశోదాని చూసి. ఎవరిని చూసి కాలం కూడా భయపడుతుంది, యముడు కూడా భయపడతారు. అటువంటి కాలంని యముడిని కూడాను చూసి భయపడతారు. కానీ ఈరోజు యశోదాన్ని చూసేసి కృష్ణుడు భయపడి ఏం చేస్తున్నారు? పరిగెడుతున్నారు. ధాబమానం, యశోధావ్యోలు ఖలా ధాబమానం. ఎలాగ ధాబమానం చేస్తున్నారు? పరామర్శ అత్యంత, ఏ విధంగా కృష్ణుడు పరిగెడుతున్నారో యశోద కూడాను తక్కువ కాదు. ఎంత దూరం పరిగెడుతుందో చూస్తాను కదా నేను అని చెప్పేసి యశోద కూడాను అత్యంత తను అదే గతిలోని కృష్ణుని పట్టుకోవడానికి పరిగెడుతున్నారు. అత్యంత తతధృత్య గోప్య. ఇక్కడ గోప్య అని ఎందుకు అన్నారు? అతి అద్భుతం. గోప్య ఇక్కడ అత్యంత తతధృత్య యశోద అన్నారు కదా, యశోద పరిగెడుతున్నారు కదా, గోప్య ఎందుకు అన్నారు? ఇదే అద్భుతం. గోప్య అంటే ఏంటి? కేవలం యశోద కూడా ఒక గోపియే. కేవలం గోప్య అంటే ప్లూరల్ ఫార్మ్, గోపికలందరూ. యశోద కృష్ణుడికి పట్టడంతో కేవలం యశోద తాలూకు ఆనందమే కాదు, గోపికలు అందరి తాలూకు ఆనందం యశోద ఇచ్చారు. గోప్య ఆనందం. ఇప్పుడు ఈరోజు ఈ గుడి కేవలం మన గురుగారు కట్టారు, పూజ్యపాత్ తిదండి స్వామి భక్తి సౌద కేశవ గోసాయి మరి. కానీ ఆనందం ఎంతమంది పొందుతున్నాం? కొంత వేల మంది, లక్షల మంది పొందుతున్నాం లేదు. అది యశోదామ్మ కేవలం ఒకలే పట్టారు కృష్ణుడికి. కానీ ఆ గోకుల పట్ల ఎంతమంది గోపికలు చెప్తున్నారు? 33,000 గోపికలు అందరూ ఆనందపడుతున్నారు కృష్ణుడు రావడంతో, యశోద గురించి పట్టడంతో. 33 గోపికలు, మళ్ళీ గోపాల బాలకులు ఉన్నారు, మళ్ళీ గోవులు ఉన్నాయి. ఎప్పుడైతే ఉద్ధవ వచ్చారో, కృష్ణుడు వెళ్ళిపోయారుగా బృందావనం విడిచిపెట్టేసి, అప్పుడు ఉద్ధవ వచ్చారు. వస్తే నందమహారాజ్ చూపించారు ఉద్ధవుని పట్టుకొని చేయి పట్టుకొని, చూడు చూసి ఆవుల దగ్గర తీసుకెళ్ళారు. ఆవులు ఏం చేస్తాయి తెలుసా? మంచినీళ్ళు కూడా పెట్టుకుంటున్నాయి. గడ్డి కాదు. ఎప్పటి నుంచి కృష్ణుడు వెళ్ళిపోయారు అప్పటి నుంచి గోవులు తిండు మానేసి, నీళ్ళు తాగడం మానేసాయి, గడ్డి తిండు మానేసింది. చూడండి, ఈ గోవుల్ని చూసైనా కృష్ణుడు రాకుంటున్నారు అంటున్నారు. ఈ గోవుల పైన కూడాను కృష్ణుడికి దయా లేదు. చూడండి, గోవులు ఎంత ప్రేమిస్తున్నాయి. కృష్ణుడు ఎప్పుడైతే గోకుల పట్నం విడిచిపెట్టి వెళ్ళిపోయారో అప్పటి నుంచి గోవులు తినడం బంద్ చేసేసి, గోవులు ఎవరి గురించి తింటుండే, మేస్తుండే, పాలు ఇస్తుండే? కృష్ణుడి గురించి. అందుకే కృష్ణుడు అక్కడ ఉండేది. అందుకే అటువంటి అక్కడ గోకులని భ్రాజమానం. గోవు ఎంత ప్రేమించుకుంటుంది తను. గోవు ఏదైనా తినేస్తుంది, దాని ముందు ఏది పెట్టినా తినేస్తుంది. ఎక్కువ ఆకలి గోవులకి. ఒక గెల అరటిపళ్ళు ఇచ్చేసింది, తినేస్తుంది. మళ్ళీ ఒక గెల తీసుకెళ్ళి మళ్ళీ తినేస్తుంది.
ఇక్కడ ఉంచుకుంటుంది, మళ్ళీ స్టోరేజ్ కూడా ఉన్నది గోవులకి. ఇండైజెషన్ అయినా కూడా తినేస్తుంది, తర్వాత ఇండైజెషన్ అయినా అయింది కానీ తినేస్తుంది. కానీ గోవులు అట ఎప్పుడైతే కృష్ణుడు మథురాకి వెళ్ళిపోయారో గోవులు తినడం బంద్ చేసేసి, సో గోపికల్ని, గోపాల బాలకుల్ని, గోవుల్ని ఆనందించే గోప్య కేవలం యశోద పట్టి నుంచి యశోద కృష్ణుడి దగ్గర ఉండేవారికి ఎంతమంది ఆనందపడుతున్నారు. యశోదాభియోలు కళాభమానం పరామృష్ట ఏ విధానంగా పరిగెడుతున్నారు, ఏ విధానంగా కృష్ణుడు పరిగెడుతున్నారు. అంత గతి, ద్రుతగతి అంటే వేగంగా పరిగెడుతున్నారు. ఇక్కడ ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి, ఆ రూమ్ నుంచి ఈ రూమ్కి మొత్తం అంతా ఎన్ని రూమ్లు, 84 పిల్లర్స్ ఉన్నాయట భగవంతు తాలూకా ఇంట్లో, యశోద ఇంట్లో 84 పిల్లర్స్ అంటే ఎన్ని రూమ్లు ఉంటాయి మీరు చూడండి. ఆ ఎన్ని రూమ్ నుంచి ఈ రూమ్ నుంచి బయటికి, ఆ రూమ్కి వెళ్ళి లాస్ట్కి ఏం చేశారు, బయటికి వెళ్ళిపోయారు. ఇంకా ఈ యశోద నన్ను విడిచిపెట్టినట్లేదు. కానీ యశోద రాణి రోడ్డు మీదకి పరిగెట్టదు, నేను రోడ్డు మీదకి వెళ్ళిపోతే బంద్ చేసేస్తుంది. అయినా కూడా నన్ను యశోద ఆపలేదు, ఈరోజు పట్టే ఉంటాను అని చెప్పేసి మొత్తానికి ఈరోజు కార్తీకం. వాస్తవంగా ఈరోజే భగవంతుడు కట్టించబడ్డారు. మనకి ఎప్పుడు ఇంతలోకి వచ్చింది అమావాస్య నెక్స్ట్ రోజు భగవంతుడు ఈరోజు బంధించబడ్డాడు. లీల అసలు ఈ లీల ఈరోజే అయ్యింది, ఈరోజు ప్రారంభమైంది. గోవర్ధన పూజ అవశ్యం, కానీ ఈ దామోదర్ లీల ఎప్పుడైంది, అమావాస్య నెక్స్ట్ రోజు, దీపావళి నెక్స్ట్ డే అయ్యిందట. మనం లీల కూడా అలాగే అయింది, మన ఈ రోజు కూడా అలాగే పడ్డది తిథి. ఈరోజు స్వామి బంధించి పడిపోయారు. యశోధావియోలు ఖలాబ్ధవమానం పరామృష్ట అత్యంత దుఃఖ గోప్య. పట్టుకున్న తర్వాత ఏం చేస్తున్నారు, అతి భయపడుతూ రుదంతం మోర్నేత్రం యుగ్మమృజంతం కరంబుజయోగ్నేన సాతంకనేత్రం మోహశ్వాసకంపా త్రిరేఖాకంఠ స్థితగ్రేవదామో ధర భక్తిబద్ధం. ఎప్పుడైతే పట్టేశారో, పట్టిన తర్వాత దొంగ దొరికిపోయిన తర్వాత ఏమవుతారు, ఫస్ట్ స్టెప్ ఏం చేస్తారు, రుదంతం ఏడడం స్టార్ట్ చేస్తారు. భగవంతుడు ఏడుపుస్తారా, భగవత్తాన్ని విడిచిపెట్టేశారు. భగవత్తాన్ని విడిచిపెట్టేశారు. భగవంతుడు నేను అని మర్చిపోయారు. భగవంతుడు ప్రేమికుల దగ్గర, భక్తుల దగ్గర నేను భగవంతుడు అని అసలు గుర్తుండదు అతనికి. నేను దొరికిపోయిన ఈరోజు నాకు యశోద ఏం చేస్తుంది, ఒక చేతిలో కర్ర, ఒక చేతిలో కృష్ణుడు ఏమవుతుంది, ఆ భయంతో రుదంతం ఏడడం స్టార్ట్ చేశారు. ఆ ఏడడం కూడా విచిత్రమైన ఏడడం, మామూలు కాదు. ముహుర్నేత్రం, ముహు అంటే ఏంటి, మళ్ళీ ముహూర్ అంటున్నారు. అంటే ఇంక ఏడుపులోని మామూలుగా కాదు. ఇక్కడ గురుగారు చెప్తుంటారు, పంథాసు కోటి శతవత్సర గమ్యం వాయో రథాపి మనసో మునిపుంగవానం సో అప్యస్తి యత్ ప్రపద్ద సింనం గోవిందమాది. పంథాసు అంటే దారి, భగవంతుడి తాలూకా దారి, భగవంతుడిని పట్టడానికి తాలూకా తోవ. పంథాస్తు కోటి శతవత్సర గమ్య, కోటి సంవత్సరాలు, శతవత్సర అంటే 100 సంవత్సరాలు, కోటి 100 crores years దాని అర్థం. కోటి శతవత్సర 100 crores years. ఏం చేస్తారు, కోటి శతవత్సర గమ్యం వాయుని ఒక రథంలాగా చేసి, వాయు రథాపి
ఒక గాలిని ప్రవహించే గాలిని ఒక రథంలాగా చేసేసి వాయుర్ధాపి మనసో, మనసు తాలూక గతి స్పీడ్, మనోగతి అన్నిటికంటే స్పీడ్. ఇవేందో హుదుహుదు స్పీడ్ ఉన్న చూసారా? హుదుద్ అంటే తెలుసు, గాలి. తుఫాన్ కన్నా స్పీడ్ మన మనసు. 100 కోట్ల సంవత్సరము ఒక వాయువుని రథం కింద మనసు వేగంలోని పరిగెట్టినా కూడాను శతవత్సర గమ్యం వాయుర్ధాపి మనసో ముని పుంగవానం. మునీలు పుంగ, మునీలు అందరూ, పుంగ అంటే అందరూ, శ్రేష్టమైన మునీలు అందరూ కలిసి, ముని అంటే తెలుసా? మునీలు, ఋషులు, సాధువులు, మహాత్ములు, వీళ్ళకి మునిపుంగం అంటున్నారు. మునిపుంగ అంటే మునీలు తాలూకా శ్రేష్టమైన మునీలు, మహాత్ములు 100 కోటి సంవత్సరాలు వాయువు లాంటి రథం పైన మనసులోని గతితోని భగవంతులకు ఆడు జాడ తెలుసుకోలేకపోతున్నారు. భగవంతుడిని పట్టుకోవడానికి జీవితం అంతా ప్రయత్నిస్తున్నారు. ముని పుంగవానం, మునీలు అందరూ శ్రేష్టమైన మునీలు, మామూలు కాదు, రోడ్డు మీద తిరిగే మునీలు కాదు. శ్రేష్టమైన మునీలు, ఋషులు, మహాత్ములు అందరూ ప్రయత్నించినా కూడాను భగవంతులకు ఆరు జాడ తెలుసుకోలేకపోతున్నారు. అటువంటి యశోద కృష్ణుని పట్టేశారా? ఎలా పట్టేశారు? సాధ్యమైంది. అది ఏంటి? మనసు, మానసిక వేగం. యశోద కేవలం పరిగెడుతున్నారు అంతే. ఎన్ని కిలోమీటర్లు పరిగెట్టగలరు? కానీ వాయు లాంటి రథంతో మనసు గతితో స్పీడ్గా వెళ్ళిన కూడాను మునీలు, ఋషులు, సాధువులు, మహాత్ములు కూడాను పట్టుకోలేకపోతున్నారు. యశోద పట్టేశారా? ఎలాగ పట్టేశారు? అది ఎలాగ పట్టారని చెప్పేసి నెక్స్ట్ శ్లోకంలో తత్వం ఉన్నది. సో అద్భుతం. ఎవరు భగవంతుడిని పట్టగలరు? సో భగవంతుడిని యశోద ఈరోజు పట్టేశారు. ఎలా పట్టేశారనేది నెక్స్ట్ శ్లోకంలో చెప్పుదాం. మరి రుదంతం ముహుర్నేత్రం యుగ్మం మృజంతం. నేత్రం ఏం చేస్తున్నారు? మంథనం. భగవంతుడు చిన్నపిల్లలు చూసారా? ఊరికి ఏడిసిన తర్వాత ఇలా యుగ్మం మృజంతం. రుదంతం ముహుర్నేత్రం యుగ్మ మృజంతం. కరాంబుజ. కరాంబుజ అంటే కరాంబుజ, 2 చేతులతో 2 నేత్రాలకి మంత్రం చేస్తున్నారు, రుద్దుతున్నారు. దొరికిపోయిన తర్వాత దొంగ. మరి ఏంటి? సాతంక నేత్రం. సాతంక నేత్రం అంటే ఏంటి? సాతంక నేత్రం అంటే అతి ఆశ్చర్యం. అతి ఆశ్చర్యం అంటే ఏంటి? మనం ఏదో ఒక దృశ్యం, చూడపోయిన దృశ్యం మనం చూసేసాం, మనం ఏమవుతాం? ఒక ఆశ్చర్యమైన కలుతుంది చూసరే ఏదో ఒకటి వచ్చింది. కృష్ణుడికి పట్టుకోవడంతో యశోదాన్ని చూసేసి సాతంక నేత్రం, ఆశ్చర్యం అయిపోయారు. భగవంతుడు నన్ను పట్టేశారు అని. ఈ ఆశ్చర్య నేత్రం ఏంటంటే, సాతంక నేత్రం అత్యంత భయభీతమైంది. భయంలోని అతి పరో. ఎక్కువగా భయపడిపోతే ఏమంటారు? ఎక్కువగా భయపడడానికి ఇంకో శబ్దం ఉన్నది తెలుగులో. ఏంటి? లేదు, ఉంది మంచి తెలుగులో ఒక శబ్దం. అతిగా భయపడు. అతిగా భయపడిపోయారు. సో ఈ విధానంగా భయపడిపోయారు. రెండోది, ఈ విధానంగా భయపడారు. ఆ కళ్ళు చూస్తే నాకు ఎక్స్క్యూజ్ చేసేసి
సరే, కొంతమంది ఎక్స్ప్రెషన్తోనే మొత్తం అన్నీ చెప్పేస్తారు, ఐ ఎక్స్ప్రెషన్తోనే మొత్తం అన్నీ చెప్పేస్తారు. భగవంతుడు ఆ ప్రకారంగా నేత్రం చేసి ఉన్నారు. యశోదమ్మ నన్ను ఈరోజు విడిచిపెట్టేసి ప్లీజ్ 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 అనుకొని ఆ విధంగా నేత్రం, ఎక్స్క్యూజ్ ఇచ్చేసే ఒక నేత్రం, సాతంక నేత్రం. ఒకటి ఆశ్చర్యంగా అయిపోయారు, రెండోది దిగ్దర్శన టీకాలు చెప్తున్నారు ఏంటి, ఆ కళ్ళుతోనే యశోదమ్మకి చెప్పేస్తున్నారు, అమ్మ నన్ను విడిచిపెట్టేసే అమ్మ, నువ్వు ఏది విడిచిపెట్టినా నువ్వు ఆ కర్రని విడిచిపెట్టేసే ముందు అంటున్నారు. ఏ కర్రని చూసి భయపడుతున్నారు భగవంతుడు. హిరణ్యకశిపుడు గదా పట్టుకున్నా కూడా భగవంతుడు అసలు భయపడలేదు. ఈరోజు యశోదామతలో కేవలం కర్ర పట్టుకుంటే భయపడుతున్నారు, అది ఎక్స్క్యూజ్ చేసి ఇమ్మంటున్నారు. యశోదమ్మ యాక్చువల్లీ కొట్టడానికి కానీ పనిష్మెంట్ ఇవ్వడానికి కర్ర పట్టుకోలే. ఏం చేస్తున్నారు, తాడన పరిహారార్థం. తాడనం అంటే ఏంటి, కేవలం కంట్రోల్ చేసుకోవడానికి తాడనం. ఇతనికి కంట్రోల్ చేయకపోతే ఈ విధానంగాను ఇతను ఎవరు, కృష్ణుడు నందమహారాజు తలకు యువరాజుడు. నందమహారాజు తర్వాత ఇతను యువరాజు అవుతారు. ఇతను యువరాజు అవుతుంటే దొంగతనం చేస్తే ఏమి యువరాజు అవుతారు, దొంగలు ఎప్పుడు రాజు అవుతారా? సో మా కొడుకు దొంగ అని ముద్ర పడిపోతే రాజు అవుడు, ఇతను నేను కంట్రోల్ చేయకపోతే ఇతను యువరాజు అవ్వలేదు. సో అందుకే నేను కంట్రోల్ చేయాలి అని యశోద పట్టుకున్నారు. కానీ ఏ ప్రకారంగా తను నేత్రం చూసి, భయపెట్టిన నేత్రం చూసేసి యశోద అమ్మ కరణ్ని విడిచిపెట్టేశారు. మరేంటి, లాక్కొని వెళ్ళిపోతున్నారు. రుదంతం మహోర్నేత్రం యుగ్మామృజంతం పరాంబుజయుగ్నేన సాతేంకనేత్రం ముహుశ్వాసకంపా. ముహుశ్వాస, ఇటువంటి శ్వాసం భగవంతుడి. పరిగెట్టి 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 వెళ్తున్నారు, పట్టుకున్నారు. ఎప్పుడు పట్టుకున్న తర్వాత అతను చూసారా, ఎప్పుడైనా మనం దొంగ పట్టుకుబడిపోతే తన బ్రీతింగ్ ఎలాగుంటుంది, థడ్ 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 హై బీపీ అయిపోతుంది. భగవంతుడు అలాగవుతున్నారు. భగవంతుడు ఏది అసలు మ్యాచ్ అవ్వకుంటుంది, అసలు భగవంతుడా అని మ్యాచ్ అవ్వకుంటుంది. భగవంతుడు ఇటువంటి లీల, అందుకే ఇది భాగవతుని సర్వ ఉత్కృష్టమైన లీల. ఈ లీలాన్ని గుర్తొచ్చింది ఎప్పుడైతే శ్రీమన్ చైతన్య మహాప్రభు శ్రీవాస్ పండిత్ ఇంట్లోని నిత్యం కీర్తనం కథ చేసేవారు. భాగవత కథ, భాగవత కీర్తనం శ్రీవాస్ పండిత్ అని ఒక భక్తుడి ఇంట్లోని. చైతన్య మహాప్రభు వస్తే వాళ్ళ ఇంట్లో మొత్తం అంతాను తలుపులన్నీ బంద్ చేసేసి ఎవరు డిస్టర్బ్ ఉండకూడదు అని కథా కీర్తనం చేసేవారు. శ్రీవాస్ పండిత్ తన ఒక భార్య వచ్చి శ్రీవాస్ ఠాకూర్ని పిలుస్తున్నారు, రండి మీరు బయటకు ఒకసారి రండి అని. ఏమైంది, లేదు ఒకసారి రండి బయటికి. శ్రీవాస్ ఠాకూర్ బయటకు వచ్చారు. ఆ భార్య చెప్తారు, మన అబ్బాయి చనిపోయారండి, ఎక్కువగా జ్వరం ఉండేది, చనిపోయారు. శ్రీవాస్ ఠాకూర్ అంటున్నారు, సైలెన్స్. చనిపోయారు కదా, మనం ఇప్పుడు ఏడిసినా గొల్లు పెట్టినా మరి మన కొడుకు రారు, ఏం చెప్పగా. ఇప్పుడు కథ అవుతుంది, కీర్తన అవుతుంది. ఇప్పుడు చనిపోయారంటే అందరూ బయటకు వచ్చేసి ఎవరి వాళ్ళు వెళ్ళిపోతారు, ఏడుస్తారు, చేస్తారు. అలా సైలెన్స్లో ఉంచేసి కథా కీర్తన ఈ రసం అయితే ఉన్నాదో ఆ రసం భంగం అయిపోతుంది. అందుకే ఏం చెప్పకుండా సైలెన్స్గా ఉంటూ పని మళ్ళీ శ్రీవాస్ ఠాకూర్ లోనికి వెళ్ళిపోయి తలుపేసేసుకున్నారు. అక్కడ రస కీర్తనం కథ అన్నీ అవుతుంది. కానీ చైతన్య మహాప్రభుతో స్వయం కృష్ణుడు తనకి తెలియకుండా ఉన్నదేంటి. శ్రీవాస్ ఠాకూర్ ఈరోజు రసం రాకుంటుంది, ఈరోజు కథ చెప్పడానికి ఇంట్రెస్ట్ రాకుంటుంది. దేనివల్ల? ఏం లేదు అంటున్నారు. తలుపు తీసింటే వాళ్ళ అబ్బాయి శవంగా ఉన్నారు. అక్కడ అందరూ ఏడుస్తున్నారు కూర్చొని. ఏమైంది? లేదు మా అబ్బాయి చనిపోయాడు. చైతన్య మహాప్రభు చెప్తున్నారు, లేవు కీర్తన చేద్దాం, లేవు. శవాన్ని లేపేశారు భగవంతుడి కృష్ణుడు చైతన్య మహాప్రభు. ఈ కలియుగంలోనే కృష్ణుడు స్వయంగా చైతన్య మహాప్రభు రూపంలో వచ్చేసి శ్రీవాస్ ఠాకూర్ తాలూక అబ్బాయి చనిపోతే చూసారా, అబ్బాయిని కూడా విడిచిపెట్టారు కానీ కథాని కీర్తనని విడిచిపెట్టలే శ్రీవాస్ ఠాకూర్.
సరే చనిపోయారు కదా వచ్చేసి లోనికి వెళ్ళిపోయారు. మహాప్రభు అరే ఈ కథా కీర్తన గురించి నువ్వు అబ్బాయిని విడిచిపెట్టేసావా, నేను వస్తాను. మీ అబ్బాయిని లేపేశారు, బతికించేశారు, చనిపోయిన వ్యక్తి కూడా బతికించేశారు. మళ్ళీ ఆ అబ్బాయి మహాప్రభుతో మళ్ళీ కీర్తన చేస్తున్నారు, కథ వింటున్నారు. దీని అర్థం ఏంటంటే ఎవరైతే కథని కీర్తనని అత్యధికంగా ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళలో ఎప్పుడు లోపం ఉండదు, లోటు ఉండదు. భగవంతుడు సమకూర్చేస్తారు వాడికి. చనిపోయిన వ్యక్తికి బతికించేశారంటే ఇంకేం కావాలి? డబ్బు, ధనము, ఐశ్వర్యం, ఉద్యోగం, సద్యోగం, భార్య, పిల్లలు ఇవ్వరా భగవంతుడు? అట్లీస్ట్ 24 గంటలు మనం సంసారంలో ఉన్నాం. అట్లీస్ట్ ½ an hour 45 minutes భగవంతుడి గురించి కథా కీర్తన గురించి ఇవ్వకపోతే భగవంతుడు ఎక్కువ మనకు అడుగున్నారుగా. మరి చెప్తున్నారు గోపికలు, భువి గుణంతుతే భూరిదా జన. ఏంటంటే అన్నిటికంటే ఈ సంసారంలోని పెద్ద దానం భగవత్ కథ. అన్నిటికంటే ఈ సంసారంలోని ఒక వ్యక్తికి సాయం చేయాలంటే భగవంతుడి తలక కథ. ఒక 4 మనిషికి మనం కథ చెప్పామనుకోండి, ఆ కథ మాదిరిని భగవంతుడి పైన ప్రేమ, భక్తి, శ్రద్ధ, నమ్మకము, విశ్వాసము భగవంతుడి కలుగుతుంది. అన్నిటికంటే దానం ఇదే ఎక్కువ. భూమి గణంతితే భూరిదా జన, అన్నిటికంటే మహాదానం. మరి అత్యధిక సాయం అనేది ఇదే. మనం ఎవరికి బట్టలు ఇచ్చి సాయం చేస్తున్నాం, తిండి ఇచ్చి సాయం చేస్తున్నాం, ఏదో డబ్బు ఇచ్చి సాయం చేస్తున్నాం, మాట సాయం చేస్తున్నాం. కానీ ఏం సాయం చేయాలి? భగవత్ కథ. మన ఊరికింద మన చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్ వస్తే ఊరికిన్న జులై మాటలు కాకుండాను భగవంతుడి తాలూకు 4 మాటలు, భగవంతుడి నామం చేయి, కీర్తనం చేయి, గుడికి రా, లేదంటే భగవంతుడి పైన విశ్వాసం ఉంచు, నీ తాలూకు బాధ పోతుంది. ఇటువంటి కథ చెప్పాలి. భగవంతుడి పైన నమ్మకం అతనికి ఎలాగొస్తుంది అటువంటి కథ చెప్పాలి. అదే పెద్ద దానం అట, అదే పెద్ద సాయం అట. నువ్వు భగవంతుడు అయిపోతావు. సరే నేను ఇస్తాను నీకు 1000 రూపాయలు అని చెప్పేసి నీకు సన్మానం ఇవ్వాలి, నీకు రిలేషన్ క్రియేట్ చేయడానికి. నువ్వు అక్కడ భగవంతుడు అయిపోతావు. వాడికి ఏ దుఃఖం ఉన్నదో నువ్వు దుఃఖం తీర్చింది అనుకుంటా. లేదు, ఆ దుఃఖం నువ్వు తీర్చకూడదు. ఏంటంటే భగవంతుడు ఉన్నారని చెప్పేసి నువ్వు అతనికి ధైర్యం ఇవ్వాలి. అదే వాస్తవమైన సాయం. నువ్వు ఒకరోజు ఇస్తావు, 2 సార్లు ఇస్తావు, 3 సార్లు ఇస్తావు, 4 సార్లు ప్రాబ్లం వస్తే ఎవరు ఇస్తారు? నువ్వు దూరంకి వెళ్ళిపోతావు. కానీ నువ్వు భగవంతుడి గురించి చెప్తే అతనికి ఇప్పుడు లోటే రాదు. సో అందుకే ఇది మహాసాయం. సో మనకి ఎవరు బాధల్లో ఉంటే, దుఃఖంలో ఉంటే, కష్టంలో ఉంటే మనం వాళ్ళ కష్టం తీర్చాలంటే ఒకటే ఏంటి? భగవంతుడి గురించి విశేషత్వం తెలుసుకోవాలి. భగవంతుడి దగ్గరికి రా, భగవంతుడి గురించి చెప్పాలి, భగవంతుడి కథ చెప్పాలి, భగవంతుడి సమర్థత చెప్పాలి మనం. అది వాస్తవమైన సాయం అతనికి. సో అందుకే ఈ విధానంగాను ఎలాగ కట్టుబడ్డారు అనేది మనం తెలుసుకుందాం. హృదంతం ముహుర్నేత్రం యుగ్మమజంతం కరాంబూజ యుగ్నేన సాతంక నేత్రం ఆశ్చర్య నేత్రం శ్వాసాన్ని ముహుశ్వాస కంపమానం అవుతుంది అనుకొని ఆ విధంగా పరిగెట్టారు. చూడు ఎంతగా పరిగెట్టారు. కంపమానం అవుతుంది. ఎలా కంపమానం అవుతుంది? ముహుశ్వాస కంప త్రిరేఖాక కంఠం. ఆ శ్వాసంతో ఏ విధంగా పరిగెట్టారో ఈ కంఠంలోని 3 గేదెలు పడిపోయాట. అంతగా శ్వాస అనుకుంటే మనకి ఈ కంఠంలోని 3 గేదెలు, అది కూడా చాలా అందంగా ఉన్నాయి. అలా ఉన్నా కూడా భగవంతుడు చాలా అందంగా ఉన్నాడంటే 3 గేదెలు పడి ఉన్నది. శంఖాన్ని చూసారా? మనం ఊతాం శంఖం చూసారా? ఆ శంఖానికి 3 గేదెలు ఉంటాయి. అలాగే భగవంతుడి తలక మెడ కూడాను ఆ శ్వాసతో కంపమానమై 3 గేదెలు పడిపోయాడు. త్రిరేఖాక కంఠ, రేఖ అంటే గేదెలు, కంప త్రిరేఖాక కంఠ అంటే కంఠం. కంఠంలోని 3 గేదెలు పడి ఉన్నదట. ఆ చూడండి, అటువంటి రూపానికి మనం దీపం ఇస్తున్నాం. త్రిరేఖాక కంఠ స్థితగ్రేవ దామోదర భక్తి బృందం. స్థితగ్రేవ అంటే అతని హారం. అది శ్వాస ఎలాగవుతుందంటే అతనికి వేసుకున్న హారం ఉన్న నెక్లెస్ ఉన్నది కదా, నెక్లెస్ అది కూడా కంపమానం అవుతుంది. స్థితగ్రేవం చూడండి ఒకసారి దృశ్యం ఊహించుకోండి. కృష్ణుడు ఆ శ్వాస, ఆ కంపమానం, ఆ హారం కూడా కంపమానం అవుతుంది. 3 రేఖలు పడి ఉన్నది. ఆశ్చర్యమైన కళ్ళు,
భయంతో భయపడిపోయిన కళ్ళు ఇవన్నీ ఎలాగయ్యాయి? ఎలాగ ముహుశ్వాస కంప త్రిరేకంఠ స్థితగ్రేవ దామోదర ఇలాగ ఉండి భగవంతుడు కట్టించబడిపోయారు. దామ అంటే తాడు, ఉదరం అంటే పొట్టకి రోకల బండ ఇచ్చేసి ఇవాళ కట్టిపోయాడు. ఇవాళ వాస్తవంగా కట్టాడు ఈరోజే. జయ శ్రీ దామోదర భగవానికి. సో దామోదర భగవాన్ ఈరోజు బంధించబడిపోయారు. తర్వాత దేంతో బంధించబడ్డారు? దేంతో బంధించబడ్డారు? ఎక్కడ ప్రేమ? రోకలతో బంధించబడ్డారు. ఎక్కడ ప్రేమ ఎక్కడ వచ్చింది? అక్కడ రోకలు తాడు వచ్చింది, కానీ రోకలకి తాడుతోని కట్టేశారు అంతే. ప్రేమ ఎక్కడక్కడ వచ్చింది? ప్రేమతో కట్టేది ఉన్నది ఇంటి అక్కడ. సో నెక్స్ట్ రేపు రుదంతం మోహనేత్రం యుగ్మమృజంతం కరంబుజయుగ్నేన సాతంకనేత్రం మోహశ్వాసకంపాతిరేఖాకంఠ స్థితగ్రేవ దామోదర భక్తిబద్ధం. దీని తాలూకు మీనింగ్ నుంచి మనం రేపు ప్రారంభిద్దాం. ఈ భక్తిబద్ధం అనేది ఏంటి? ఈ వార్డు నేను చెప్పలేదు, ఈ వార్డు సస్పెన్స్. समय ହେଇଗଲା ଘରକୁ ପଳେଇ କେତେଟା ଟାଇମ୍ ଆଠଟା ବହୁତ ଦୂର ନା, ବହୁତ ଦୂର ନା। సో భక్తిబద్ధం ధీరే పడే 2 మినిట్ పడే. సో భక్తిబద్ధం ఏ ప్రకారంగా బంధించబడతారనేది రేపు మనం తెలుసుకుందాం. సో ఈ రోజు చాలా స్పీడ్గా అయ్యింది ఈ శ్లోకం. సో ఇంకా స్పీడ్ లేకపోతే రేపు మళ్ళీ 8 స్టాంజర్లు కూడా మనం కంప్లీట్ అవ్వదు, పూర్ణం అయిపోతుంది. కానీ సో భక్తిబద్ధం, ఈ భక్తి విధానంగా ఏ విధంగా బంధించారు రేపు మనం చెప్పుకుందాం. సో ఈరోజు మనం ఇక్కడ కథ ఇక్కడ విరామం చేస్తున్నాం. అందరూ ఒక మాల జపం చేయాలి.